స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న వేళ కేడర్ వలసలు వైసీపీ నేతల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. పల్లెల్లో ఉన్న అరకొర కార్యకర్తలు ఫ్యాన్ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్నారు. దీంతో వైసీపీకి పట్టున్న గ్రామాలు క్రమక్రమంగా ఖాళీ అవుతున్నాయి. నంద్యాల జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిణామం వైసీపీకి మింగుడు పడ్డం లేదు. వలసల సెగతో వైసీపీ విలవిలలాడుతున్న ఆ స్థానమేది? కేడర్ పార్టీని వీరడానికి కారణమేంటి? వైసీపీలో నాయకత్వ లోపమా లేక కూటమి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులవుతున్నారా? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. ఏపీలో 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు ఎలక్షన్లపై ఫోకస్ పెడుతున్నాయి. ఈ క్రమంలోనే వలసలు పెరుగుతున్నాయి. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఇవి కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఇక పార్టీలో ఉన్న నేతల మధ్య వర్గ విభేదాలతో వైసీపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోంది. దీంతో గెలిచేంత సీను లేదని పార్టీ కేడరే తెగేసి చెబుతోంది. ఇక బనగానపల్లిలో సాధారణ ఎన్నికల నుంచి ఇప్పటికీ వలసలు కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న బీసీ జనార్దన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. బనగానపల్లిలో జుర్రేరు వాగు విస్తరణ, బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఉపరితల, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరుస్తున్నారు. మంచినీటి సౌకర్యం కోసం ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నారు. తారు రోడ్లు, స్కూళ్లు, కాలేజీల్లో నూతన భవనాల నిర్మాణం జరుగుతోంది. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని పూర్తవగా మరికొన్ని చివరి దశలో ఉన్నాయి. ఇక పల్లెల్లో తాగునీరు, సాగునీరు, సీసీ రోడ్లు, తారు రోడ్లు, వీధి లైట్లు, పొలం రాస్తాలు, ఇలా గ్రామ పంచాయతీల్లో స్థానిక ప్రజలు కోరిన ప్రతి పనిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేయిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు కొత్త పనులు చేయిస్తున్న క్రమంలో వైసీపీ కేడర్ టీడీపీలోకి క్యూ కడుతోంది. పలుకూరు, యనకండ్ల, ఎర్రగుడి, ఆకుమల్ల వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. మరికొందరు కూడా వలస బాటలో ఉన్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. వైసీపీ పల్లెలు తెలుగుదేశం కంచుకోటగా మారుతున్నాయి. బనగానపల్లి నియోజకవర్గ స్థానిక సంస్థల్లో ఊరువాడ తెలుగుదేశం జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. వలసలతో ఫ్యాన్ పార్టీ నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీతో పోటీ పట్టడం కష్టమేనని భావిస్తున్నారు. దీంతో పోటీకి సుముఖత చూపే వారు లేరు. ఈ పరిణామం వైసీపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు వలసలను అరికట్టేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి వ్యూహరచన చేస్తున్నారు. పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని బుజ్జగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని చెబుతున్నా గెలుపుపై నమ్మకం లేని నేతలు టీడీపీ వైపు చూస్తున్నారు. పంచాయతీరాజ్ సంస్థల్లో బలమైన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ లేకపోతే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గుకు రావటం కష్టం అవుతుందన్న ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తన క్యాడర్ని ఎలా కాపాడుకుంటారో చూడాలి మరి.